సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని. మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. కుమారదేవంలో ఉన్న ఈ సినిమా చెట్టు అయితే నేల కొరగడం జరిగింది. ఈ నేల కొరిగిన ఈ చెట్టుని చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలా మంది అయితే వస్తూ ఉన్నారు. అలాగే సొంత ఊర్లో అంటే కుమారదేవం ఊర్లో ఉన్న కొంతమంది గ్రామస్తులు అయితే ఇప్పుడు మనతో ఉన్నారు. ఈ చెట్టు చరిత్ర ఏంటి వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. అవునండి సార్, చెప్పండి, ఈ చెట్టు అసలు ఎన్నేళ్ళ చరిత్ర కలిగింది ఏంటి? ఈ చెట్టు ఎన్ని చరిత్ర అంటే కనీసం 150 సంవత్సరాల పైన ఉండొచ్చండి. అలాగే ఎందుకు ఆన్సర్ చేసంటే మా అమ్మగారికి 92 సంవత్సరాలండి. 92 సంవత్సరాలు అయితే మా అమ్మగారికి 6వ సంవత్సరంలో అదే ప్రతి కార్తీక మాసానికి గోదా స్నానానికి వచ్చేవారండి. అప్పుడే ఇదే లెవెల్లో ఇదే లావులో ఉందంటండి. అప్పుడు కూడా అదే లావులో ఉంది కాబట్టి అప్పటికే అంత అవ్వాలంటే కనీసం 50-60 సంవత్సరాలు పడుతుంది అంత చెట్టు ముదరాలంటే. కాబట్టి 150 సంవత్సరాలు సుమారుగానే ఉండొచ్చండి. తర్వాత ఏమో ఈ చెట్టునేమో ఎవరో నాటారు అనేది అంటే ఈ ఊర్లో చింగులూరు తాతాబ్బాయి గారు అని ఒక ఆయన వాళ్ళ పడవలు నడిపేవారంటండి. గంగరావు వాళ్ళ నాన్నగారు అండి. అప్పుడు పడవలు నడిపేవారంటండి. ఆ పడవలు నడిపేటప్పుడు ఇది వ్యాపారానికి పెద్ద రేవండి ఇది. అప్పుడు ఈ బ్రిడ్జి లేక లాంచీల మీద పడవల మీద రవాణా అంత సరుకులు తెచ్చుకోవటం. అప్పుడు ఈ పడవలు నడిపే సమయంలో ఒక చెట్టును దానికి నాటి ఇలా గుర్తుగా ఉంటుందని ఆయన చాలా వరకు కొంచెం పెంచి వదిలేశారు అనమాట అండి. కాబట్టి ఎక్కువగా ఆయనే పెంచేయడని చెప్పుకుంటారండి. అలాగే ఈ చెట్టు ఉండటం వల్ల ఏంటంటే ఫస్ట్ని ఇప్పుడు 64 ఎప్పుడో మోగ మనసు సినిమా ఏదో తీశారని చెప్పేవారండి. గోదావరి గట్టు ఉంది అన్న పాట ఏదో తీశారన్నారండి. తర్వాత ఏమో 74లో కృష్ణ గారు పాడి పంటల సినిమాకి మొదలెట్టారండి. ఆ సినిమా హిట్ అవడంతో అక్కడ తర్వాత వంశీ సితార సినిమా ఒకటి తీశారండి. ఆ సినిమా హిట్ అయిన కానీ ఇంకా ప్రతి ఊరికి ఒక సెంటిమెంట్ పెట్టుకుని ఒక సీన్ అన్న తీయాలని ప్రతి డైరెక్టర్ కూడా ఈ లోకల్కి రాయమండ్రి వచ్చారంటే మాత్రం ఇక్కడ సీన్ తీసుకుని వెళ్ళేవారండి. ఆ తర్వాత సీతారాం కళ్యాణం సినిమాలో కళ్యాణ వైభాగం అన్న పాట బాలకృష్ణ రజనీతో మొత్తం ఆ రికార్డ్ అంతా కూడా లైటింగ్ గడ్డ పెట్టి సెట్టింగ్ ఇక్కడ తీశారండి. తర్వాత త్రిశూలం కృష్ణరాజ్ది, తర్వాత దేవత సోహన్ బాబుది, అలాగే హిమ్మత్వాల దేవత సినిమా హిందీలో తీశారండి జితేంద్ర అది. తర్వాత మిథున్ చక్రవర్తి అండి, అతను కూడా వచ్చి ఇక్కడ సీన్ తీశారండి ఇక్కడ. కాబట్టి మన ఈ తెలుగు వాళ్ళే కాకుండా హిందీ యాక్టర్లు కూడా వచ్చి ఇక్కడ సినిమాలు తీసి వెళ్ళారండి. కాబట్టి మాకు మీ ఏ ఊరన్నా వెళ్ళేటప్పటికి మీది ఏ ఊరన్నా అడిగేవారండి మమ్మల్ని. అది కుమారదేవ్ అంటే మీ ఊళ్ళో పెద్ద షూటింగ్ చెట్టు ఉంది కదా, చాలా ప్రతి సినిమాలో కనపడదు అనేటప్పటికి మాకు చాలా ఆనందంగా ఉండేదండి. మన ఊరు చెట్టు అయితే మనకి ఎంత గుర్తింపు ఉందండి. అలాంటి చెట్టు మరి ఎక్కువ వయసు అయిపోతాం కూడా ఎందుకు గురించి అంటే 2 మధ్యలో పడిపోయిందండి. వాళ్ళు పడిపోయేటప్పటికి వెళ్ళి ఊళ్ళో కొంతమంది అయితే బాగా పెద్దవాళ్ళు వాళ్ళకి ఏ రోజు అయితే మాకు అన్నమే తినబుద్ధి లేదు అన్నంత బాధపడ్డారండి. ఈ ఊరికి ఒక అందం పోయిందనండి. కాబట్టి ఇది మాకు కూడా చాలా బాధగా ఉందండి ఈ చెట్టు పడిపోవటం వల్ల. అంటే దాదాపు మీకు ఒక కుటుంబంలో తండ్రిలాగా ఈ చెట్టు ఉండేదంటారా? అలాగే అండి. మరి ఇప్పుడు ఇది ఇంకో విషయం ఏంటంటే స్నేహితుల దినోత్సవం అండి, ఫ్రెండ్షిప్ డే అండి. కాబట్టి కుమారదేవం అంటే ఒక ఫ్రెండ్షిప్ లాగా ఉండేదండి. కాబట్టి ఫ్రెండ్షిప్ రోజునే ఆ చెట్టు పడిపోయిందండి. ఇంతకు చెప్పుకోవాల్సిందండి. ఎన్ని 150 సంవత్సరాలు ఈ కుమారదేవానికి ఫ్రెండ్షిప్గా ఉండి ఆ రోజున ఇడిపోయిందండి. అదొక చెప్పుకోవాల్సిన విశేషం అండి. కాబట్టి ఈ చెట్టు వల్ల చాలా మందికి ఎక్కువగా ఆ సంవత్సరంలో 100 రోజులు షూటింగ్లు తీసుకోవడం అయ్యేటండి. ఆ 100 రోజుల షూటింగ్లు కూడా ఈ ఊళ్ళో చాలా మందికి పని ఉండేదండి. వాళ్ళకే జీవనోపాధి ఉండేదండి. ఆ రకంగా కూడా కొంచెం వెళ్తేనండి. కాబట్టి ఇంక ఈ వెళ్తేనే ఇంకెవడో ఈ చెట్టు పెంచలేరండి. ఇది అందం ఇంక మళ్ళీ మా ఊరికి మేము సమకూర్చుకోలేమండి. సార్, చెప్పండి, మీ మాటల్లో దాదాపు పాడి పంటల దగ్గర నుంచి మొన్న వచ్చిన రంగస్థలం వరకు కూడా ఎన్నెన్నో సినిమాలు ఇక్కడైతే షూటింగ్ జరుపుకున్నాయని చెప్పి తెలిసింది. ఆ జరిగిన సమయాల్లో మీ ఊళ్ళో సందడి ఎలా ఉండేది? షూటింగ్ అంటే చాలా సందడిగా ఉండేదండి. ఆ రోజుల్లో షూటింగ్ చూడడానికి జనం పనులు మానేసుకుని ఎక్కడికైనా వెళ్ళడం కూడా మానేసుకుని సినిమా యాక్టర్లు చూడడానికి ఎంతో ఉత్సాహంగా ఇక్కడ షూటింగ్ చూడడానికి వచ్చేవారు.
ఈ చెట్టు గురించే మా కుమారదేవానికంటూ ఒక బ్రాండ్ ఏర్పడిందండి. ఈ చెట్టు వల్ల. ఈ చెట్టు పోవడం మా ఊరికే కాదు, చుట్టుపక్కల ప్రజానికి చాలా మంది బాధపడుతున్నారు, ఫీల్ అవుతున్నారండి. దీనివల్ల చాలా మంది ఇక్కడికి వచ్చి వేసవకాలం ఫిబ్రవరి నెల లాస్ట్ నుంచి ఇంచుమించుగా ఎండలో స్టార్ట్ అయినాయి అంటే మళ్ళీ వర్షాలు కురిసే వరకు కూడా ఈ చెట్టుని చాలా మంది సేద తీరేవారు, చల్లదానానికి సేద తీరేవారు. ఏసీలో కూర్చున్నట్టు అంత ఇదిగా ఉండేది. ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారు, గోదావరిలో స్నానం చేసి అంత ఇదిగా ఉండేది. అలాంటిది ఉన్నట్టుండి శనివారం సాయంత్రం 9:30కి సగం ఒరిగిపోయింది. తెల్లారులేసరికి మిగతా సగం అలా ఒరిగిపోవడంలో చాలా బాధగా ఉందండి. దాదాపు ఈ చెట్టు మీ ఇక్కడ కుమారదేవంలో ఎవరైతే ఉన్నారో గ్రామస్తులు ప్రతి కుటుంబంలో కూడా ఒక మెంబర్ అనుకోవచ్చా? అవునండి. ఒక ఇంట్లో ఒక మనిషిని కోల్పోయినంత బాధపడుతున్నారు ఎవరైనా సరే. ప్రతి ఒక్కరికి కూడా బాధ ఉందండి. చిన్నోళ్ళకి మాదైతే 4వ తరం. ఈ చెట్టు నాటిన నుంచి లెక్కేసుకుంటే మాది 4వ తరం నుంచి కూడా ఈ చెట్టు అలాగే ఉంది. మా తర్వాత జనరేషన్ ఇక్కడ ఉందని ఒక శృతివనంలాగా ఏదన్నా ఉండాలండి ఇక్కడ. అది ఫోటో చూసి మా ఊర్లో ఇలా చెట్టు ఉంది అని ఇలాగెంత దీనికి వచ్చిందన్న మాట తెలుసుకోవాలి. కానండి మా తర్వాత వాళ్ళకైతే ఎవరికి తెలియదు. ఇప్పుడు ఇలాంటి చిన్న కూరలకైతే దీని విశేషత తెలీదు. మాది 4వ తరం అండి. ఈ చెట్టు తెలిసి నాకు 4వ తరం. అంత ఇదిగా ఉండేది ఇక్కడ. అయితే బాధగానే ఉందండి. అయితే మరి పర్యాటక శాఖ ఏదన్నా చేస్తున్నా మరి అవుతుందో తెలియదు. అంటే మాకు రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. ఇప్పుడు నిజంగా దాదాపు అంత పెద్ద పెద్ద సినిమా దర్శకులు, ప్రొడ్యూసర్లు అంటే ఈ చెట్టు దగ్గర సినిమా తీస్తే ఖచ్చితంగా సినిమా హిట్ అని చెప్పి అనుకున్నాం. అంత అన్ని సినిమాలు తీసి అంటే ఈ చెట్టుకి వాళ్ళు ఏం చేయలేదంటారు? చేశారండి. కొద్దిలో ముందులో అయితే కొంతమంది రాఘవేంద్ర, తర్వాత డి రామానాయుడు గారు ఒకడు, కొంతమంది ఏదో కొంచెం డొనేషన్లు చేశారు. అప్పట్లో అవగాహన లేదండి. ఇది ఎలా చేద్దామన్న అవగాహన లేదు. తర్వాత లాస్ట్ టైం పుష్కరాలు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో కొంత గ్రాంట్ వచ్చింది, కొంత కట్టుబడి కట్టారు. తర్వాత ఇది మరి ఏం జరిగింది అన్నదే, అది దానివల్ల ఇప్పటి వరకు ఆగింది. తర్వాత మరి ఇది ఇడిపోయిందండి, పడిపోలే, చెట్టు ఇడిపోయింది. అది మధ్యలో దానికి ఏం జరిగింది అన్నది ఇడిపోయిందండి. అది బరువు తట్టుకోలేక ఇడిపోయిందండి. దాని మీద మనతో ఇక్కడ ఇంకొక యువకుడు మహేష్ అయితే ఉన్నాడు ఇక్కడ. అసలు తిను ఎలా ఫీల్ అవుతున్నాడు, ఈ చెట్టు ఎలా పడిపోవడం వల్ల తను ఎలా బాధపడుతున్నాడు అసలు అడిగి తెలుసు. నమస్కారం అండి, నా పేరు మహేష్. మాది ఈ ఊరే. మాకు తెలిసి దీంతో పెద్ద అనుభవం ఏం లేదు, కానీ మా తాతయ్య గారు శ్రీ మల్లిపూడి ప్రభాకర్ గారు ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. ఈ చెట్టు పడిపోవడం చూసి ఆయన చాలా బాధాకరంగా ఉన్నారు. అర్ధరాత్రిలో ఆయన ఫోన్ చేసి అడగడం జరిగింది. అయితే ఆయనతో నా అనుబంధం ఏంటంటే, ఒక 60 సంవత్సరాల క్రితం ఇక్కడే లాంచీల కోసం ఆయన చాలా సమయం ఇక్కడ ఎదురు చూసేవాళ్ళని, ఇక్కడ చాలా టైం వాళ్ళు స్పెండ్ చేసేవాళ్ళని, వాళ్ళు రాత్రి కొన్ని విషయాలు మాకు చెప్పారు. అయితే మేము బాధపడే విషయం ఏంటంటే, మా పిల్లలకి మేము చూపించుకోవడానికి మా ఊర్లో ఒక చెట్టుని మేము కోల్పోయాం. అదే చిన్న బాధగా ఉంది ఊళ్ళో. కానీ ఇలాంటిది ఇంకా మా ఊళ్ళో కొన్ని ఉన్నాయి, బట్ అన్నిటికంటే ఇది చాలా ఫేమస్ అయిన చెట్టు. అది పర్టికులర్గా మీలాంటి యూత్కి ఈ చెట్టు ఒక ఐకాన్ మీ ఊరికి, కుమారదేవానికి. మీ యూత్కి ఈ చెట్టుకి మధ్య రిలేషన్ ఎలా ఉండేది? ఈ చెట్టుకి మాకంటే ఎక్కువ ఫ్రెండ్స్, ఏదైనా బర్త్డేస్ కానీ ఏదైనా స్పెషల్ పార్టీస్ కానీ వాళ్ళు స్పెషల్గా వచ్చి ఇక్కడే పిల్లలందరూ ఇక్కడ ఎంజాయ్ చేస్తారు. స్పెషల్గా గెట్ టుగెదర్ పార్టీస్ అని, ఎస్పెషల్లీ ఏ ఊరు నుంచి ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఈ చెట్టు కింద ఒక ఫోటో దిగి మాత్రం వెళ్ళకుండా అయితే ఉండలేదు. సో ఎక్కువ మ్యాక్సిమం అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఈ చెట్టు అంటే ఒక ఫ్రెండ్లీగానే ఫీల్ అయ్యేవారు. అంటే మీ ఫ్రెండ్స్ అందరిలోని ఇది ఒక ఫ్రెండ్ మీకు? అంతే. ఎందుకంటే ఇప్పుడు ఇది మాకు తెలియని ఫ్రెండ్. 150 years అంటే ఎప్పుడో పూర్వీకులు మా కోసం నాటారు ఇది. సో దాని కింద మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నామంటే అది చాలా. అంటే ఈ చెట్టు ఇలా పడిపోవడం వల్ల మీలో ఒక ఫ్రెండ్ అని కోల్పోయిన ఫీలింగ్ ఉందా మీకు? ఎందుకు ఉండదండి, అందరికి ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు అలా ఉంటుంది కాబట్టి పడిన వెంటనే ప్రతి ఒక్కరి ఫోన్లో కూడా అదే, వాళ్ళ సొంత ఫోటోల కంటే చెట్టు ఫోటోలు ఎక్కువ ఉన్నాయి. మరి కొంతమంది గ్రామస్తులు అయితే ఉన్నారు, ఈ చెట్టు కూలిపోవడం వాళ్ళకి ఎలా కనిపిస్తుందో వాళ్ళు కూడా అడిగి తెలుసుకుందాం. ఈ చెట్టు దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు మీరు ఇక్కడ? నేను ఎరిగేటప్పటికే ఉంది ఇలాగా. ఇప్పుడు అలాగే ఉంది, పడిపోతుంది. చాలా బాధాకరం, చాలా ఇదిగా పడిపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారండి ఈ చెట్టు గురించి. ఇది ఒక మనిషి లెక్క అండి, ఇది ఒక పేనం లెక్క. చిన్నప్పుడు మీరు ఇక్కడ ఆడుకున్న సందర్భాలు ఉన్నాయా? ఆడుకుంటూ ఈ గట్లు పాట వేసేవారండి. పాట అయితే దూరం అయితే చెట్టు కడికి వచ్చేవాళ్ళు. మేము వచ్చి ఏం చేసేవారు? ఈ చెట్టు మీద కూర్చుని అటువంటి చెట్టు కూలిపోయిందని ప్రతి ఒక్కరు కూడా చాలా బాధాకరంగా మాట్లాడుతున్నారండి. ఒక మనిషి ఇది పోనట్టే గడగడలాడి కన్నీళ్ళు తుడుతున్నారు ఈ చెట్టు గురించి. మీ ఊర్లో ఈ చెట్టు ఇలా నేల కొరిగిపోవడం అసలు మీకు ఎలా అనిపిస్తుంది?
అసలు ఉన్నప్పుడు దీంతో మీ అనుభవాలు ఏంటి? సార్ ఇంట్లో తండ్రి పోనట్టండి, ఆ? ఇంట్లో తండ్రి పోనట్టండి, ఇంట్లో తండ్రి ఎలా ఉంటాం ఈ చెట్టు పోనంటే తండ్రి పోనట్టేనండి. అంత బాగా ఉందండి. అసలు ఈ చెట్టు లేకపోవడం వల్ల మాకు ఏం లేనట్టుందండి. అసలు అది ఎప్పుడైనా ఈ ఎండాకాలం వస్తే గుడ్డలోకి వచ్చేసాం సార్. అసలు ఈ చెట్టు పోతే తండ్రి పోనట్టేనండి. తండ్రి ఇంట్లో తండ్రి పోతే ఎలా బాధ ఉంటుందో తల్లి పోని ఎలా ఉంటుందో అంత బాధ ఉందండి. అదే సార్. అంటే ఈ చెట్టు వల్ల మీరు ఏమన్నా ఉపాధి పొందారు? అంటే చాలా చాలా అంటే చాలా షూటింగ్ ఇక్కడ జరిగినాయని చెప్పారు. ఆ షూటింగ్ జరిగిన మాకు ఇప్పుడు దగ్గరగా 2,000 షూటింగ్ జరిగినాయండి ఇక్కడ. ఆ షూటింగ్ పేరు అంటే మా ఊరి పేరు వస్తుందని చెప్పి మేము చాలా ఆనందమంది ఉన్నాం. అలాంటిది ఇలా చెట్టు పోవడం వల్ల మేము చాలా బాధపడతాం. అలా షూటింగ్లు జరిగినప్పుడు మీరు ఏమైనా ఉపాధి పొందారా? కొంతమంది మా ఊరు వస్తున్నారు చూస్తున్నారు అంటే హీరో వస్తున్నారు కదా చూస్తున్నాం బాధండి. జూనియర్ ఎన్టీఆర్ గారు ఇక్కడ తీశాడు. ఏం తీశారు? అదేదో చిన్న సినిమా ఏదేదో చిన్నప్పుడు బాలరామాయణం తీసాడండి ఆయన. అప్పుడు చిన్నప్పుడు అండి ఉన్నానండి అప్పుడు లాస్ట్ చిన్నప్పుడు తీసాడు ఆయన. జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ సినిమా ఇక్కడ మా ఊరే తీసాడు. మా ఊరు ఇచ్చాడు. వచ్చారండి అందరూ అవ్వలేదు కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇక్కడ తీసాడు. చూశారు కదా, ఇక్కడ ఈ కుమారదేవంలో ఈ సినిమా చెట్టు నేల కొరగడంతో ప్రతి ఒక్కళ్ళు కూడా తమ ఇంట్లో ఒక తండ్రి లేకపోతే ఒక పెద్ద కుమారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా మా ఇంట్లో ఎక్స్పైర్ అయితే ఎంత బాధపడతామో అంతకన్నా ఎక్కువ బాధపడతాను. 150 సంవత్సరాల నుంచి 200 చరిత్ర కలిగిన ఈ చెట్టు ప్రతి ఇంట్లోని కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక బంధువులాగే ఉన్నది. ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ వస్తే ఆప్యాయంగా పలకరించేది. అలాగే మేము ఎప్పుడన్నా చెట్టు కింద సేద తీరదాం అనుకుంటే మాకు చల్లటి నీడని ఇచ్చేది. అటువంటి చెట్ని ఇంకా మీకు లేదు అంటే ఇంకా మేము ఊహించలేకపోతున్నాం. అమెరికా నుంచి ఆస్ట్రేలియా నుంచి దాదాపు దూర ప్రాంతాలు అంటే ఈ గ్రామంలో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళ బంధువులు ఆస్ట్రేలియాలోని అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఫోన్లు చేసి ఈ చెట్టుని వీడియో కాల్లో చూపించమని చెప్పి కన్నీళ్ళు పెట్టుకునే పరిస్థితి అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ గణేష్తో వెంకట శ్రీనివాస్ గారిని, సుమన్ టీవీ, రాజమహేంద్రవరం నుంచి.